వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియా మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచిది, చెడుకు ఉపయోగించుకుంటే దానంత దరిద్రం ఇంకొకటి లేదు. డీప్ ఫేక్. ఇందాకనే మా మేనేజ్మెంట్ నాకు ఒక వీడియో కూడా పంపించారు. ఫస్ట్ పోస్ట్ అని ఒక ఛానల్ ఉంది, పాల్కీ శర్మ. ఆవిడది ఏకంగా డీప్ ఫేక్ చేసి ఒక కథనాన్ని వండి వార్చేశారు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. అజిత్ దోవల్ గారికి సంబంధించినటువంటి అంశంలోనూ వీటిల్లోనూ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే విదేశాల నుంచి చేస్తున్నారు అనేది ఒకటి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి వద్దాం, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం కాబట్టి. సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు అంటే అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా మాధ్యమంలో ప్రభుత్వాన్ని కించపరిచేటువంటి విధంగా, వ్యక్తుల్ని కించపరిచేటువంటి విధంగా, ముఖ్యంగా మహిళలని కించపరిచేటువంటి విధంగా మొన్న మధ్య కూడా చెప్పుకున్నాం. తల్లి చెల్లి తారతమ్యం లేని వాళ్ళు పార్టీలో ఉన్నారని. అందులోకి సంబంధించినటువంటి ఒక డాక్టరే మన పంచ్ ప్రభాకర్ రెడ్డి అని. ఆ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ యాక్టివేట్ అవ్వడం వెనుక ఏ ధైర్యం ఉందో తెలియదు, ఎవరి యాక్టివేషన్ ఉందో తెలియదు. చాలా అసహ్యంగా, అతి జుగుప్సాకరంగా ఆ భాష ఉంది. వీళ్ళని ఏం చేయలేమా? వీళ్ళని అస్సలు ఏం చేయలేమా? ఏమన్నా అంటే రెచ్చిపోతున్నారు. అవును, అమెరికాలో ఉన్న ఇండియాకి రాను నేను అంటే ఇండియాకి వస్తేనే శిక్షలు. ఎందుకంటే మాలేపట్టి భాస్కర్ రెడ్డిని మనం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇదంతా అయ్యింది తెలిసిందే. ఎటువంటి వ్యాఖ్యానం చేశాడు, ఎలా మాట్లాడాడు, ఎటువంటి మార్ఫింగ్లు చేశాడు అనేది. మరి వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలు సద్విమర్శ చేస్తే తప్పులేదు, కానీ ఇష్టం వచ్చినట్టు బూతులతో మాట్లాడడం, ఇలా ఇష్టం వచ్చినట్టు మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ఇవన్నీ చేస్తూ చాలా అసహ్యంగా, అసభ్యకరంగా వీళ్ళకి శిక్షలు అనేవి ఉండవా? విదేశాల్లో ఉన్నంత మాత్రాన వీళ్ళని శిక్షించేటువంటిది లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదా? ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చారు, యూట్యూబ్లో అతని ఛానల్ని కానీ అతని వీడియోలు కానీ ఉండడానికి వీల్లేదు, వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకోండి అని. సిబిఐ వారు కూడా ఎంటర్ అయ్యారు. ఇది న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాడి కేసు, న్యాయమూర్తుల మీద చేసినటువంటి ఆరోపణలు, వీటి మీద గతంలో ఇచ్చినటువంటి తీర్పులో. కానీ మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అయింది ఏకంగా టీవీ న్యూస్ ఛానల్సే. మాకు బాధ్యత ఉంది అనేటువంటి న్యూస్ ఛానల్స్ వాళ్ళే పిలిపించి మరి ఛానల్లో డిబేట్లలో కూర్చోబెట్టి మరి తిట్టిస్తున్నారు. అది వాళ్ళ టీఆర్పీల కోసం చేసుకుంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం అనేది ఇంకొకటి లేనే లేదు. ఇటువంటి పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడొచ్చు, వాళ్ళకి ఆ స్వాతంత్రం ఉంది, ఆ హక్కు ఉంది, తప్పు లేదు. కానీ పద్ధతిగా మాట్లాడాలి, తప్పులు లేకుండా, ఎటువంటి వ్యక్తిగత విమర్శలు, అది కూడా ఏంటంటే వ్యక్తిత్వ హననం అనేది లేకుండా. ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, ఇది మీ పొరపాటు అని చెప్పడంలో తప్పలేదు, కానీ బూతులతో రెచ్చిపోతూ మహిళలను కూడా చూడకుండా కించపరుస్తూ ఉంటే వీళ్ళని ఏం చేయలేమా? హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే ఏపీ పోలీస్, సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ, సైబర్ క్రైమ్ అంటే కేవలం ఏదో ఫైనాన్షియల్కి సంబంధించి మాత్రమే అంటే కాదు, ఇగో ఇది కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది ఇందులో. మరి దీని మీద మన చట్టాలు ఏం చెప్తున్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తోంది, వాళ్ళు గతంలో ఇచ్చినటువంటిది, దీని ప్రకారం చర్యలు తీసుకోలేరా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద కూడా ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడో ఒకసారి ఆ వీడియోలు మీరు చూస్తేనే మంచిదేమో హోమ్ మినిస్టర్ అనిత గారు. అంతకుమించి చెప్పదగింది ఏం లేదు. సలహా ఇచ్చేంత స్థాయి కూడా మాలాంటి వాళ్ళకి లేదేమో. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నారు, వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, కానీ చర్యలు తీసుకోకుండా చాలామంది మహిళలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. చాలామంది అతి జుగుప్సాగరంగా మాట్లాడుతుంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఆ అవకాశం మీ దగ్గర ఉందా లేదా? లేదంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్కి ఏమైనా ఎస్కలేట్ చేయగలుగుతారా? అక్కడి నుంచి విదేశాంగ శాఖకి వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా చేయగలుగుతారా? పోనీ చట్టాలను ఉపయోగించుకుని చూడాలి. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.